అప్పుడే తెల్లారిపోయిందా? ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధుడా, మీకే వందనాలు. దినమంతా మమ్మల్ని కాచి కాపాడండి. సమాజంలో సమాధానాన్ని దయచేయండి. సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయండి. నాకు సహనాన్ని దయచేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఏంటి పక్కింటావిడి మొత్తం తుక్కంతా నా ఇంట్లోకి వేస్తుంది? వచ్చిందమ్మా బయటికి పెద్ద బతుపరురాలు. ఏంటమ్మా మాట్లాడుతున్నా? ఏంటమ్మా మాట్లాడక ఏం చేయాలి? తుక్కంతా మా ఇంట్లోకే వేస్తున్నా. మీ కాళ్ళు లేవా, చేతులు లేవా? మీ తుక్కంతా మేము తొడవాలా? గాలన్న తర్వాత వస్తుంది, ఆ మాత్రానికి అలా మాట్లాడుకు. కొంత చెత్తట్టు కొంత చెత్తట్టు వస్తుంది, ఆ మాత్రానికి కాళ్ళు లేవా చేతులు లేవా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఏంటమ్మా? ఓయమ్మో, గాలి వస్తే మీ ఇంట్లో వేసుకోమ్మా, మా ఇంట్లోకి కాదు. గాలన్న తర్వాత అందరింట్లోకి వస్తుందమ్మా, మా ఇంట్లోకే కాదు. సరే అమ్మ, నీతో నాకేంటమ్మా గొడవ? సర్లే అమ్మ, నీతో నాకేంటి? పొద్దున్నే ఎల్లమ్మ ఎల్లు, పెద్ద భక్తి పరివారాలు నువ్వే చెప్పాలి నాకు. అమ్మో, ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి, అసలు ఏమీ చేయలేదు. వాటర్ తెచ్చుకోవాలి. ఓయమ్మో, వచ్చావేంటమ్మా పొద్దున్నే? ఏంటమ్మా పట్టుకుంటున్నాను కదా, కనిపించడం లేదా? ఏం పట్టుకుంటున్నావమ్మా? ఇక్కడ ఇన్ని బిందులు కనిపించట్లేదా? మనుషులు లేరు కదమ్మా, బిందులు ఉన్నాయి. కానీ మనుషులు లేకపోయినా ఇక్కడ బిందులు ఉన్నాయి, తెలియట్లేదమ్మా నీకు? సర్లే అమ్మ, పట్టుకో ఒక బిందుకి. ఎల్లవమ్మా, పెద్ద భక్తి పర్రాలా వచ్చావు. అమ్మో, లేట్ అయిపోయింది. కుళాయి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి, లేకపోతే సత్యానందం గారు కుళాయి కట్టేస్తారు. అమ్మో, ఇక్కడేంటి ఇంతమంది జనం ఉన్నారు? వీళ్ళని ఎలాగైనా గెంటేసి నేను వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి. లెగండి అమ్మా, లెగండి. ఏంటమ్మా ఈ అన్యాయం? అన్యాయం గురించి నువ్వే చెప్పాలమ్మా. నేను ఆమె ఒక్కదాన్నే తోసానంటూ నువ్వు మా ఇద్దరిని తోసేసావు. ఏంటమ్మా లైన్ కనిపించడం లేదా? కనిపిస్తుందిలే అమ్మా. ఏంటమ్మా అలా పట్టుకుంటుంటే అలా తోసుకుంటూ వెళ్ళిపోతావు? తోసుకోక టైం అవుతుంటే నుంచుని ఉండాలమ్మా. ఇప్పటి వరకు పట్టుకునే వాళ్ళు ఏమైపోవాలి? ఇప్పుడు దాకా ఉన్నారు కదా, పట్టుకోవాలి కదమ్మా. ఆవిడేమో వచ్చో 10 బిందులు పట్టుకెళ్ళింది, నువ్వేమో వచ్చో 15 బిందులు పట్టుకెళ్తావు. నేనేమి 15 బిందులు ఏమి పట్టుకెళ్ళిపోనులేనమ్మా, ఒక బిందే పట్టుకెళ్తాను. అంటుకుంటే బాగానే అంటుకుందిలే, నా బిందు నిండిపోయిందమ్మా. అయినా పట్టుపర్రాలు అంటారు కానీ సహనం లేదు, ఓర్పు లేదు. చిచ్చి, అందరూ నా సహనం గురించి మాట్లాడేవాళ్ళు, ఎవరు భక్తి జీవితంగా ఉంటారు. చి, అయినా నీతో నాకు గొడవ ఎందుకమ్మా? ఎలాగైనా బిందె నీళ్ళు సాధించాను. అక్క, ఇక్కడికి చీరలు బాగున్నాయి కదా, ఇది నీకు బాగుంటుంది చూడు. ఉంచెల్లి, నీకు కూడా బాగుంటుంది, తీసుకుందాంలే చెల్లి. ఒకసారి నువ్వు చూసుకో అక్క, బాగుంటుంది ఇది. ఉంచెల్లి. క్రిస్మస్కి బట్టలు తీసుకోలేదు, షాపింగ్కి వెళ్దాం. ఏ చీర భలే ఉందే. ఓ ఏంటమ్మా అలా లాగేసుకుంటున్నావు? చూస్తున్నానమ్మా. ఆగమ్మా, ఆగు, ఫస్ట్ టైం తీసుకుంది కదా. ఎవరు వస్తే ఏమైందమ్మా, చూస్తున్నాం కదా. అయినా అన్ని కౌంటర్లు ఖాళీ ఉండగా మా దగ్గరికి ఎందుకు వచ్చావు? షాప్ అన్న తర్వాత అందరూ ఒక కౌంటర్లకే వస్తారమ్మా. కొంతమంది నచ్చిన వాళ్ళు నచ్చిన చోటకి వెళ్తారు. మేము ముందు వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాం కదమ్మా. సెలెక్ట్ చేసుకోండి అమ్మా, దాంట్లో తప్పేముంది. నేనైనా చేసుకోవద్దనైనా చెప్పానా? అయినా మేము చూసుకున్న తర్వాత రావచ్చు కదమ్మా. సర్లే అమ్మా, చూసుకోండి, చీరే కదా. వెళ్ళవమ్మా బాబు. అక్క, నీకు చీర బాగుంది చూడు. ఉంచెల్లి. అయినా మనం తీసుకున్న చీరల కన్నా వేరే వాళ్ళు తీసుకున్న చీరలే మనకు నచ్చుతాయి కదక్క. నిజమే చెల్లి. నడువు అక్క, ఇది తీసుకోవచ్చు. నడువు చెల్లి. క్రిస్మస్ లేదు, ఏం లేదు, కనీసం మందిరానికైనా వెళ్దాం. ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలన్నీ చాటించవే సేవమ్మ. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలన్నీ చాటించవే సేవమ్మ. ఇక్కడ మాటలు ఒక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, ఇక్కడ మాటలు ఒక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, రెచ్చగొట్టి పనులే మానమ్మా, చిచ్చు పెట్టబాకే చిన్నమ్మా, రెచ్చగొట్టి పనులే మానమ్మా,
గురించి? నాకెందుకు చెల్లి మీ ఇంటి పక్కనే కదా. అవునక్క, అందరితో గొడవలు పెట్టుకుంటుందంట కదా. అవును చెల్లి, ప్రతి వారితోనూ గొడవలే. పొద్దున్న గొడవ అయిందంట కదక్క. అవును చెల్లి, వాకలు తుడిచినప్పుడు కూడా గొడవలే. వదినా రాండి, వదినా కూర్చోండి. వదినా ఏంటమ్మా? నీకు విషయం తెలుసా అక్క? ఏంటమ్మా అది? అదే భక్తి పరివారాల గురించి. ఓ ఎందుకు తెలీదు, పొద్దున్నో బిందె నీళ్ళకో పెద్ద చేసేసిందమ్మా. అవునమ్మా, పొద్దుట ఒక బిందె నీళ్ళకే పెద్ద రాద్ధాంతం చేసిందామె. ఓ ఇందాక మేము చీరలు కొనుక్కుంటానికి వెళ్ళాం కదా, అక్కడ కూడా రాద్ధాంతం చేసేసిందమ్మా. ఏంటమ్మా నా గురించే మాట్లాడుకుంటున్నట్టున్నారు? ఊర్లో ఎవరు లేనట్టు నీ గురించి మేమెందుకమ్మా మాట్లాడుకోవాలి? అవ్వా అబద్ధాలా? ఇప్పటి వరకు నా గురించే మాట్లాడుకుని భలే మాట తిరిగిస్తున్నారే. ఓ నువ్వు పెద్ద సెలబ్రిటీ, మరి నీ గురించే మాట్లాడాలి. ఇప్పటి వరకు నా గురించే మాట్లాడారు, మళ్ళీ మాట్లాడలేదని చెప్తున్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు నీ గురించి ఎవరు మాట్లాడారమ్మా? సర్లే అమ్మా. వెళ్ళమ్మా వెళ్ళు, నీతో మాకు గొడవ ఏంటి? ఇప్పటి వరకు నా గురించే మాట్లాడుకుని మళ్ళీ మాట తిరిగేస్తున్నారు. ఈ సమాజం ఎప్పటికి బాగుపడుతుందో ఏంటో. ఎంత భక్తి జీవితంగా ఉందామన్నా భక్తి జీవితంగా ఉండనివ్వటం లేదు. అక్క నడు, మనం ఇందాక చీరలు తీసుకున్నాం కదా, ఇవి మిషన్కి ఇవ్వచ్చు. నడువు చెల్లి. అమ్మో వంట విషయం మర్చిపోయినక్క. మళ్ళీ మా పెనిమిటి వస్తే వంట చేయలేదని గోల్ చేస్తాడు. నడక్క, మనం కూడా వెళ్దాం. సరే చెల్లి పద. ఈ సమాజం ఎప్పటికి బాగుపడుతుందో ఏంటో. ఎంత భక్తి జీవితంగా ఉన్నా ఉండనివ్వటం లేదు ఏంటో. వందనాలు శృతి. వందనాలక్క. రండి. బాగున్నావు శృతి? బాగున్నానక్క, మీరు బాగున్నారా? బాగున్నాను శృతి. ఎలా ఉన్నావు? ఏదో అలా ఉన్నామక్క. ఏంటి శృతి ఈ మధ్య చర్చికి రావడం లేదు? ఏం చెప్పమంటారక్క, ఈ సమాజం ఇలా ఉంది. మందిరానికి వస్తామంటే శోధనలు, అబండాలు వేసేది వీళ్ళు, మళ్ళీ నా భక్తి జీవితం గురించి మాట్లాడేది కూడా వీళ్ళే. ఏం చెప్పమంటారక్క? అయినా శృతి, మనం ఈ సమాజాన్ని పట్టించుకోకూడదు. మనుషులు ఉన్నారే, నచ్చిన వారిని పొగుడుతారు, నచ్చిన వారిని తిడతారు. మనుషుల ఎదుట నీతిమంతులుగా ఉండుట కంటే దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండుట మేలమ్మా. అవునక్క. చూడు శృతి, యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి ఆయన మరణించేంత వరకు కూడా ఈ సమాజం ఆయన నిందిస్తూనే ఉంది. అంతెందుకు, క్రీస్తుతో పాలివాడే శిష్యులలో ఒక్కడైన ఇస్కరియోతు యూదా కూడా దేవుని మోసం చేశాడు. అలాగే మనల్ని దూషించేవాళ్ళు, మనల్ని నిందించేవాళ్ళు, మనల్ని భక్తిలో నుండి మనల్ని బయటికి తీసుకొచ్చేవాళ్ళు, మనల్ని రెచ్చగొట్టే వాళ్ళు మన చుట్టూనే ఉంటారు. ఇది సమాజము. ఈ సమాజం మనల్ని దేవుడు ప్రత్యేకపరిచాడు. సమాజం మనల్ని ఎంత బయటకు లాగుతున్నా మనం ఇంకా దేవుని వాక్యం చదువుకుంటూ మందిరానికి వెళ్తూ ఉండాలి శృతి. అవునక్క. చూడు శృతి, మరియ అయిన కన్యక యేసుక్రీస్తును తన గర్భంలో మోస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు యేసు అనే గొప్ప వెలుగును ఈ సమాజానికి మనకి ఇచ్చింది, మనకు అనుగ్రహించింది. అలానే మనం ఎన్ని నిందలు వచ్చినా, మనకి ఎన్ని బాధలు వచ్చినా, ఒక క్రైస్తవునిగా మనకు శ్రమలు వస్తూనే ఉంటాయి. అలానే మనం భక్తి జీవితం నుండి వెనుకకు వెళ్ళకూడదు, అలాగే మందిరానికి వెళ్ళకుండా మానకూడదు. అర్థమైందా శృతి? అర్థమైందక్క. మీకు ఎంతో వందనాలు నన్ను ఆత్మీయంగా బలపరిచినందుకు. సరే శృతి, ఇక నుంచి మందిరానికి రావడం మర్చిపోకు. అలాగే అక్క, ఎన్ని శోధనలు వచ్చినా నేను మందిరానికి తప్పకుండా వస్తాను. సరే శృతి, ప్రార్థన చేసుకుని మందిరానికి వెళ్దాం. అలాగే. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. అనేక శోధనలు కలిగిన ఈ బిడ్డను నువ్వు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ సమాజంలో దూషించే విషయాల నుంచి నువ్వు తినకు తోడుగా ఉండండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు శృతి. జరుగుతూ ఉండగా పలహారం గురించి ప్రార్థన చేస్తారు పెద్దలు వచ్చి, మీకు పలహారం పంచిపెడుతూ ఉంటారు. ఆ సాంగ్స్ మీరు చూస్తూ పలహారం తీసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. చూశారు కదండి, తన భక్తి జీవితంలో మరి దేవునితో కొనసాగాలని ఎంత ఆశపడినప్పటికీ కూడా అడుగడుగునా తనకు ఎదురైనటువంటి శోధనలను బట్టి నిరాశ కలిగినప్పుడు మరి దేవుని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ తిరిగి మందిరానికి వెళ్ళడం జరుగుతుంది. భక్తి జీవితంలో ఉన్న వారికి అనేక సూటిపోటు మాటలు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు అవి నిజాలు కాకపోయినప్పటికీ సమాజం నిజంగా చూపిస్తుంది.
మరి అటువంటి సమస్యలు ఎదురైనప్పుడు కూడా నిజంగా మనం దేవుని వైపు చూస్తూ నిరీక్షణతో ముందుకెళ్ళాలని ఈ స్కుట్ రూపంలో మీకు చూపించడం జరిగిందండి. అందరికీ వందనాలు. నెక్స్ట్ సాంగ్ క్రిస్మస్ క్రీస్తు జననం రెడీగా ఉండండి. పలహారం గురించి బ్రహ్మి గారు వచ్చి ప్రార్థన చేస్తారండి. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన అయిన అనంతరం మీకు పలహారం పంచిపెడుతూ ఉండగా మా పిల్లలు మిగిలిన సాంగ్స్ వేస్తూ ఉంటారు. ప్రార్థన. సీనియర్స్ విద్యార్థులందరూ పలహారం పంచడం వెనక నుంచి ఇద్దరు, మధ్యలో నుంచి ఇద్దరు, మొత్తం అందరూ ఉండి చాలా స్పీడ్గా అందరికి అందించాలి. చాలామంది బయట ఉన్నారు, వారికి కూడా అందేలా చూడండి. ఈ పలహారం సిద్ధపరిచిన వారు సీనియర్ క్లాస్ స్టూడెంట్స్, అలాగే సూపర్ సీనియర్స్ లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు కూడా పలహారం ఏర్పాటు చేశారండి. వారి గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నామండి. సరే, పలహారం కొరకు ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, మహిమగల తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రియ తండ్రిని అయినా మేము ఆశించినది నా తండ్రిని అయినా మా యొక్క ప్రియ బిడ్డలు ప్రభా, వారి దేవా వారాలను బట్టి నాయన తీసుకున్న బహుమతులను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవా వచ్చిన వారిని ఉద్దేశించి ప్రియ ప్రభా నీ దాసుని ద్వారా వినిపింప చేసిన మాటలు బట్టి వందనాలు, స్తోత్రాలు. అదే పరిస్థితుల్లో ప్రభా వచ్చిన వారందరికీ ప్రభా పలహారం పంచిపెట్టాలని ఆశపడుతున్నారు. మీ సహాయం దయచేయ వందనాలు, స్తోత్రాలు. సిద్ధపరిచినటువంటి హస్తాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబానికి రావాల్సినటువంటి మెండేములు దీన్ని అనుగ్రహించి వందనాలు, స్తోత్రాలు. మెట్టుకు నా ప్రభా 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచగా మిగిలినట్టు చేశారు. అట్టి విధంగా పిరి ప్రభా ఈ ఆక పలహారాన్ని ఆయన మీరు ఆశీర్వదించండి. అనేకుల అందరికీ సరిపోగా మిగిలినట్టు మీ సహాయం దయచేయ వందనాలు, స్తోత్రాలు. మెట్టుకు నా ప్రభా నీ ప్రేమను బట్టి నా తండ్రి ఎవ్వరు కూడా నాయన మాకు అందలేదని కాకుండా నా తండ్రి అందరు తీసుకున్నట్టు సహాయం దయచేయండి. అందరికి అందడానికి కృప చూపించండి. పంచిపెట్టేవారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. నెక్స్ట్ సాంగ్ క్రిస్మస్ క్రీస్తు జననం.